వాసవి మాత కన్యకా పరమేశ్వరి అగ్నిగుండ ప్రవేశంగా పిలుచుకునే రోజును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మార్పణ దినోత్సవంగా నామకరణ చేసిన శుభ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డికి కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్, పలువురు ఆర్యవైశ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వాసవి మాత కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాసవి మాత కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నిర్మాణానికి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు తటవర్తి రమేష్ 10 లక్షల విరాళాలని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా తటవర్తి రమేష్ కు ఆర్యవైశ్య సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెనుగొండలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఎంత శుభ పరిణామం అన్నారు. వాసవి మాత కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం నిర్మాణానికి దాతలు ఇంకా ముందుకు వచ్చి సహకారాన్ని అందించాలని ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు తటవర్తి రమేష్ కోరారు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు అనగా జనవరి 31వ తేదీ కన్యకా పరమేశ్వరి గుడికి, కన్యకా పరమేశ్వరి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించడం చాలా సంతోషం. ముందుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యుల గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. మన రాష్ట్రంలోనే ఆర్యవైశ్యులకి చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు చాలా పండగ రోజు. ఈరోజు మేము జీవితాంతం రుణపడి ఉంటాము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. అదేవిధంగా ఈ గుడికి మేము 10 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. ఈరోజు ఆ అమౌంట్ కూడా క్లియర్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ గుడికి ఇంకా చాలామంది దాతలు తోడ్పడి గుడి తొందరగా ఓపెనింగ్ జరగాలని, అదేవిధంగా అందరూ సహకరించాలని ఈ గుడికి చాలా సంతోషంగా ఉంది ఈరోజు మాకు. ఇదండి విషయం. జై వాసవి, జై జై వాసవి.